మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మనం గుడిలోకి వెళ్ళినప్పుడు గంట మోగిస్తాము. ఆ గంట కొంతమంది 3 సార్లే మోగించాలి అంటారు. అసలు ఈ ఘంటానాదం 3 సార్లు ఎందుకు మోగించాలనే విషయం గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం. గుడిలోకి ప్రవేశించే ప్రతి భక్తుడి మనసులో ఒక ప్రశ్న కలుగుతుంది. గంటను ఎందుకు 3 సార్లు మోగించాలి? దానికి సమాధానం పురాణాలలో ఎంతో లోతైన ఆధ్యాత్మిక భావంతో ఉంది. ఒకసారి విశ్వామిత్ర మహర్షి వశిష్ఠ మహర్షిని దర్శించడానికి వెళ్ళాడు. ఇద్దరు ధార్మిక అంశాలపై దీర్ఘమైన చర్చ జరిపారు. విశ్వామిత్రుడు ప్రశ్నించాడు, ప్రశాంతత ఎలా చేకూరుతుంది గురువుగారు? వశిష్ఠుడు మృదువుగా నవ్వి అన్నారు, బాహ్య శాంతి కన్నా అంతర్గత శాంతి అత్యంత ముఖ్యమైనది. ఆధ్యాత్మిక సాధనల అసలు లక్ష్యం ఆ మనోశాంతిని పెంపొందించుకోవడమే. తర్వాత ఆయన వివరించారు, మనిషి జీవితంలో ఆ శాంతి 3 రకాలుగా వస్తుంది. ఒకటి ఆది భౌతికము, ఇతర జీవులు మనుషుల వల్ల కలిగేది. రెండోది ఆది దైవికం, కంటికి కనిపించని దైవశక్తుల ప్రభావం వల్ల కలిగేది. 3 ఆధ్యాత్మికం, మన ఆత్మలోనే ఉత్పన్నమయ్యే అంతరంగ కలత. ఈ 3 రకాల అశాంతులను తొలగించి పూర్ణశాంతి పొందడం మన లక్ష్యం. వశిష్ఠుడు అన్నాడు, గుడిలో మ్రోగే ఘంటానాదం ఆ పూర్ణశాంతిని ప్రసాదిస్తుంది. ఇంట్లో పూజా మందిరంలో కూడా గంటను మోగించడం వలన ఆ ధ్వని దుష్టశక్తులను తొలగించి మనస్సును పరిశుద్ధం చేస్తుంది. మరి ఎందుకు 3 సార్లు మోగించాలి? మహర్షి వశిష్ఠుని ప్రకారం గంటను మోగించేటప్పుడు మనసులో ఓం శాంతి 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 అని జపించాలి. మొదటి ఘంటానాదం దేహశాంతి ఇస్తుంది. రెండవ ఘంటానాదం మానసిక శాంతిని కలిగిస్తుంది. 3వ ఘంటానాదం ఆత్మశాంతిని ప్రసాదిస్తుంది. ఈ 3 నాదాలు కలిసినప్పుడే పూర్ణశాంతి, పావిత్ర్యం, దైవ సాన్నిధ్యం మనలో మేల్కొంటాయి. అందుకే ప్రతి పూజ ప్రారంభంలో లేదా గుడిలో ప్రవేశించే ముందు భక్తితో గంట మోగించాలి. దేహం, మనసు, ఆత్మ 3 ఒక్కసారిగా దేవునిలో లీనమవ్వడానికి ఓం శాంతి 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 3 సార్లు మనం ఘంటానాదం చేసినట్లయితే మనకు దీంట్లో చెప్పిన ఆ 3 లాభాలు చేకూరుతాయి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.